గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఇవాళ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్ళారు. ఆయన ఒక 15 రోజుల క్రితం సుమారుగా రాప్తాడు నియోజకవర్గంలో లింగమయ్య అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హత్యకు గురయ్యాడు. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారనేది ఆరోపణ వైసీపీ చేస్తోంది. అందులో భాగంగా చాలా తాపీగా తీరిగ్గా 15 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు పరామర్శించడానికి వెళ్ళాడు. సరే, ఓకే, ఆయన ఎప్పుడు వెళ్తే ఆయన ఇష్టంలే, మనకేముంది, కానీ వెళ్ళారు. వెళ్ళిందేమో చనిపోయిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి, వాళ్ళకు ధైర్యం చెప్పడానికి. వెళ్తే ఏం జరిగింది? అదో విచిత్రం. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి హెలికాప్టర్లో వెళ్ళాడు. దిగ్గానే హెలికాప్టర్ మీద ఒక వైసీపీ కార్యకర్తలు ఎగబడ్డారు. హెలికాప్టర్ అట్లా ఆగిందో లేదో వైసీపీ కార్యకర్తలు వెళ్ళి హెలికాప్టర్ మీద ఎగబడ్డారు. అదుపే ఉంటుంది. ఇప్పుడు అదుపులో ఉండే క్యాడర్ అయితే అసలు ఆ రాష్ట్రానికి దౌర్భాగ్యం ఉండేది కాదు. అదుపులో ఉండని క్యాడర్ కదా అది. వెళ్ళి హెలికాప్టర్ మీద పడ్డారు. ఏ స్థాయిలో ఉంటుందంటే హెలికాప్టర్లైనా విమానాలైనా గాలిలో చాలా వేగంగా వెళ్తాయి. వాటి విండ్షీల్డ్స్ అంటే ముందు పైలట్ ముందుండే అద్దాలు అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఆ అద్దమే క్రాక్ వచ్చే పరిస్థితిలో దాని మీద ఎగబడ్డారు. మరి జెండా కర్రలతో కొట్టారో, మరి ఏం చేశారో, ఎందుకు చేశారో తెలియదు. దాంతో ఆ హెలికాప్టర్ పైలట్ జగన్మోహన్ రెడ్డి దింపేసి రిటర్న్ వెళ్ళిపోయాడు. ఈయన మరి బై రోడ్ వెళ్ళాడు. మరి ఇందులో ఏమైనా ప్లాన్ ఉందా? ఇందులో కూడా ఏమన్నా రాజకీయం చేశాడా ఏంటి? హెలికాప్టర్ మీదకి కార్యకర్తలు వెళ్తారా? ఎందుకు వెళ్ళాలి? అసలు అంత అవసరం ఏంటి? ఆ మాత్రం కంట్రోల్ చేసుకోలేరా? లోకల్ క్యాడర్ ఉన్న లోకల్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళు మేనేజ్ చేయరా? పోలీసులు ఉంటారు. అసలు పోలీసులు నువ్వే బట్టలు ఇప్పుతానంటే వాళ్ళు ఎక్కడ ఊరుకుంటారు? ఇంకా పోలీసులు మాట వినేది ఎవడు కానీ అక్కడ. సో ఈ సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది? ఎందుకు హెలికాప్టర్ మీద ఎగబడే పరిస్థితి వచ్చింది? ఎందుకు జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చిన హెలికాప్టర్ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది? జగన్మోహన్ రెడ్డి తర్వాత అయిపోయినాక రోడ్డు మీద ఎందుకు వెళ్ళాడు? ఈ వివరాలు ఒక్కసారి మా అనంతపురం కరెస్పాండెంట్ సురేష్ని అడిగి తెలుసుకుని తర్వాత అసలు చర్చలోకి వెళదాం. సురేష్, గుడ్ ఈవినింగ్. అసలు హెలికాప్టర్ రాగానే ఎందుకు వైసీపీ కార్యకర్తలు అంతమంది దాని మీద ఎగబడ్డారు? జరిగింది ఏంటి? పోలీసులు ఎస్పీ గారు ఏమంటున్నాడు? హెలికాప్టర్కి డ్యామేజ్ ఏం జరిగింది? పైలట్ ఎందుకు తిరిగి వెళ్ళిపోయాడు హెలికాప్టర్ వేసుకుని? రామగిరి మండలం కుంటుమద్ది గ్రామ సమీపం ఏదైతే పాపిరెడ్డి గ్రామంలో వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్నారో ఆ గ్రామానికి సరిగ్గా 3 కిలోమీటర్ల దూరంలో కుంటుమద్ది గ్రామ సమీపంలోనే ఎలిఫ్యాడ్ ను ఏర్పాటు చేశారు. ఎలిఫ్యాడ్ ఏదైతే బెంగళూరు నుంచి జగన్మోహన్ రెడ్డి కుంటుమద్ది గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన ఎలిఫ్యాడ్ వద్దకు జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ చేరుకోగానే ఒక్కసారిగా వైసీపీ కార్యకర్తలు దాదాపు ఎలిఫ్యాడ్ వద్ద దాదాపు 200 మంది పోలీసులు ఉన్నారు. ఒక ఎస్డిపి, ఒక డిఎస్పీ స్థాయి అధికారితో పాటు 2 సిఏలు, పోలీసులు దాదాపు 200 మంది వరకు ఉన్నారు. బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ ల్యాండ్ అవగానే ఒక్కసారిగా వైసీపీ కార్యకర్తలు మొత్తంగా ఎలిఫ్యాడ్ ప్రాంతాన్ని మొత్తం చుట్టుముట్టారు. పోలీసులపై కూడా దూసుకెళ్లారు. ఇంకా వైసీపీ కార్యకర్తలు అతి చేష్టల కారణంగానే ఈ ఘటన ఏర్పడిందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అత్యుత్సాహం ప్రదర్శించడం, జగన్మోహన్ రెడ్డి కనసనల్లో పడేందుకోసమే ఈ తరహాలో వ్యవహరించారనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక్కసారిగా హెలిప్యాడ్ ను చుట్టుముట్టి హెలికాప్టర్ వరకు వెళ్లడంతోనే ఆ సమయంలోనే ఏదైతే హెలికాప్టర్ విండ్షీల్డ్ కు బ్రేక్ ఏర్పడిందనే అభిప్రాయం ఒకవైపు వస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం అలాంటిది ఏమీ లేదని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే హెలికాప్టర్ దిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పాపిరెడ్డిపల్లికి వెళ్లిన సమయంలోనే కూడా ఈ ఘటన జరిగిందని ఒకవైపు పోలీసులు చెప్తుంటే, ముఖ్యంగా ఒక్కసారిగా హెలికాప్టర్ ల్యాండ్ అయిన వెంటనే 100 మంది హెలికాప్టర్ ను చుట్టుముట్టడంతోనే ఈ ఘటన ఏర్పడిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వైసీపీ
వైసీపీ కార్యకర్తలు అతిచేష్టల కారణంగానే ఈ తరహా ఘటనలు ఏర్పడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఇద్దరు ఏఎస్పీలతో పాటు డిఎస్పీలు దాదాపు 1200 పోలీస్ సిబ్బందిని ఒక జెడ్ కేటగిరీ భద్రత ఎవరికి ఏ విధంగా కల్పించాలో అదే తరహాలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా కూడా భద్రత తగ్గించింది లేదు. దాదాపు 1200 మంది పోలీసులను భద్రతకు పెంచారు. హెలికాప్టర్ వద్ద ఎలిఫాడ్ వద్ద దాదాపు 200 ఒక ఎస్డిపో స్థాయి అధికారితో పాటు అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు, బ్యారికేడ్ ఏర్పాటు చేశారు, రోప్ పార్టీలు పెట్టారు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి భద్రత తగ్గించకుండా పోలీసులు పూర్తి స్థాయి భద్రతను ఏర్పాటు చేసినప్పటికీ వైసీపీ నేతలు అతిచేష్టలు, అల్లరి, ఈలలు వేయడం, కేకులు వేయడం కారణంగానే ఈ తరహా ఘటనలు ఏర్పడాయనే లింగమయ్య కుటుంబాన్ని సురేష్ జిల్లా ఎస్పీ సత్సాయి జిల్లా ఎస్పీ రత్న కొద్దిసేపటి క్రితమే స్పందించారు. ఏదైతే హెలికాప్టర్ సంబంధించి విండ్షీల్డ్ బ్రేక్ అయిందని వార్తలు వస్తున్నాయి. విండ్షీల్డ్ అయితే బ్రేక్ కాలేదు. ట్రావెల్ అవ్వడానికి ఎటువంటి అసౌకర్యం లేదు. పైలట్ క్షేమంగానే ఇక్కడ నుంచి తీసుకుని వెళ్లారు. టేక్ ఆఫ్ అయ్యారు అంటూ కూడా జిల్లా ఎస్పీ రత్న చెప్తున్నారు. ఏదైతే ఇందుకు సంబంధించి హెలికాప్టర్ కు సంబంధించి పూర్తి స్థాయిలో భద్రత కూడా ఏర్పాటు చేశాం. హెలిప్యాడ్ వద్ద దాదాపు 200 మంది ఉన్నారు. భద్రత సంబంధించి ఎలాంటి ఇష్యూ లేదు. ఒక్కసారిగా వైసీపీ కార్యకర్తలు చుట్టుముట్టడం, హెలికాప్టర్ వద్దకు దూసుకురావడంతోనే ఈ ఘటన ఏర్పడి ఉండవచ్చనే అభిప్రాయాన్ని అయితే జిల్లా ఎస్పీ రత్న కొద్దిసేపటి క్రితమే వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి పూర్తి స్థాయి భద్రత ఏర్పాట్లు చేశాం. జెడ్ కేటగిరీ భద్రత కల్పించాం. దాదాపు 1200 మంది పోలీసులు ఈ పర్యటన మొత్తంగా కూడా ఉన్నారు. ఎక్కడా కూడా చిన్నపాటి ఇష్యూ కూడా లేకున్నట్టు పూర్తి స్థాయిలో భద్రత కల్పించామనే అభిప్రాయాన్ని సత్సాయి జిల్లా ఎస్పీ రత్న వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసీపీ నేతలు ముఖ్యంగా లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి వస్తే ఆ సందర్భంగా కూడా పెద్ద ఎత్తున ఈలలు కేకలు వేస్తూ ఏదో అయితే సురేష్ ఇక్కడ సురేష్ నా దగ్గర ఇంకొక సమాచారం ఉంది గ్రౌండ్ నుంచి వచ్చిన సమాచారం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చింది ఎందుకు? రాప్తాడ్ నియోజకవర్గంలో వాళ్ళ పార్టీ కార్యకర్త ఒక అతన్ని ఎవరో ఉంది వాళ్ళ ఆరోపణ ప్రకారం తెలుగుదేశం వాళ్ళు చంపారనేది కదా వైసీపీ చేస్తున్న ఆరోపణలు. మొత్తం మీద అయితే అతను హత్యకు గురయ్యాడు లింగమయ్య. ఓకే, అంతవరకు బాగుందంటే హత్య బాగుందని కాదు, ఆ ఘటన వరకు జగన్మోహన్ రెడ్డి గారు రావడం, ఓకే, వాళ్ళ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడం, ఓదార్చడం బాగుంది, అంతవరకు రైట్. అయితే ఆయన వచ్చింది ఒక మృతుడి కుటుంబాన్ని, వాళ్ళ కార్యకర్త చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు అక్కడ హుందాతనము, ఆ తర్వాత అక్కడ కాస్త ఆ విషాదకరమైన ఛాయలు ఇవన్నీ ఉండాలి. అవేమి లేకుండా ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఈలలు, కేరింతలు, గోల ఇది ఎక్కడికి వెళ్ళినా ఉండేదే అది. అయితే నాకు వచ్చిన సమాచారం ఏంటంటే, నా దగ్గర కొన్ని వివరాలు కూడా ఉన్నాయి. పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి తరలించారని, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కార్యకర్తల్ని తరలించారని, ఒక్కొక్కరికి 1000 నుంచి 2000 రూపాయల వరకు ఇచ్చారని, వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారని, కారు వేసుకొస్తే 4 తీసుకొని కారు వేసుకొస్తే 6,000 ఇచ్చారని, ఇది ఒక సమాచారం వచ్చింది. ఇది నిజమేనా? జగన్మోహన్ రెడ్డి పర్యటనలో చూస్తే మొత్తంగా ఇప్పటి వరకు పోలీసులు అధికారికంగా చెప్తున్న దాని ప్రకారం చూస్తే దాదాపు 2 నుంచి 3 వేల మందికి మించి వచ్చిన పరిస్థితి లేదు. 2 నుంచి 3 వేల మంది ప్రజలు రాలేదనే అభిప్రాయం ఇప్పుడు ముఖ్యంగా పోలీసుల నుంచి వస్తున్నది. మనం సాధారణంగా అక్కడక్కడ హాల్ట్ అయిన వారిని, లేకుంటే ఎలిఫాడ్ వద్ద కొంతమంది ఆగిపోండొచ్చు, ఊరు బయట కొంతమంది, లింగమయ్య ఇంటి వద్దకు కొంతమంది వెళ్ళిన మొత్తంగా చూసినట్టే 5,000కు మించి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎక్కడా కూడా ప్రజలు కనిపించలేదని చెప్పొచ్చు. ఒకవైపు కళ్యాణదుర్గం, రాయదుర్గంతో పాటు ఇతర కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వాహనాల్లో ఏర్పాటు చేశారు. ఉదయం తెల్లవారుజామున వారికి కావలసిన టిఫిన్, మందు బాటిళ్లతో పాటు ఇతర రోడ్డు వచ్చే ప్రయాణ సమయంలో వచ్చే వారికి ఖర్చులకు గాను దాదాపు 500 ఒక్కొక్కరికి 500 నుంచి 1000 రూపాయల వరకు ఖర్చులకు డబ్బులు ఇచ్చారండి. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటపడ్డాయి. మనం చూసినట్లయితే గుంతకల్ పట్టణంలో 500 నుంచి 1000 రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తూ
వాహనంలో ఇసుక తరలిస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపించింది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో మొత్తంగా చూసినట్లయితే రాప్తాడు నియోజకవర్గం నుంచి కార్యకర్తలు చాలా తక్కువగానే హాజరయ్యారని చెప్పొచ్చు. ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు మొత్తం ఇతర చిత్తూరుతో పాటు ఇతర కొంత కర్నూలు కడప ప్రాంతం నుంచి కూడా ఎక్కువ మంది కార్యకర్తలను తరలించే ప్రయత్నం చేసినప్పటికీ దాదాపు 5,000 మందికి మించి అయితే ఈ కార్యకర్తలు హాజరైనట్లు కూడా లేదు. చూసినట్లయితే మొత్తంగా పర్యటన మొత్తం పోలీసులు కనిపించారు కానీ వైసీపీ కార్యకర్తలు ఎక్కువగా కనిపించిన పరిస్థితి కూడా లేదు సార్. రైట్ సురేష్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఇక దీని మీద మనం చర్చను చూద్దాం. ఎందుకంటే ఈ పరామర్శ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్, ఆయన మాట్లాడితే లా అండ్ ఆర్డర్ లేదంటాడు, శాంతి భద్రత క్షీణించి అంటాడు, రాష్ట్రం అసలు అధోగతి పాలైపోయింది, ఇక్కడ అసలు మనుషులే లేరంటాడు, శవాల దిబ్బగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ అన్న తరహాలో ఇస్తాడు, బీహార్ లాగా మారిపోయింది అంటాడు. ఇప్పుడు బీహార్ అంటే బీహార్ వాళ్ళు వచ్చి కొడతారు తాడేపల్లి వచ్చి, ఎందుకంటే బీహార్ ఒకప్పటి బీహార్ కాదు. ఒకప్పటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు యువకుడుగా ఉన్నప్పుడు చేసిన గొడవలు అప్పుడు, లేకపోతే ఫ్యాక్షన్లు బాగా ఎక్కువ ఉన్న టైంలోనో, లేకపోతే మనకి హైదరాబాద్ పాత బస్తీలో అల్లలు జరిగినప్పుడు అప్పటి బీహార్ కాదు. ఇప్పుడు బీహార్ చాలా డెవలప్ అయింది, ప్రశాంతంగా కూడా ఉంది. ఇప్పుడు బీహార్ అని పోల్చుకున్నారనుకో, బీహార్ తాడేపల్లి వచ్చే ప్రమాదం ఉంది మీ ఇంటికి. ఎందుకు బీహార్ని పోలుస్తున్నారు ఆంధ్రప్రదేశ్ని బీహార్ని? ఒకటి. రెండోది, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా బ్రహ్మాండంగా ఉంది. నిన్ననే కదా ఆర్థిక వృద్ధి రేట్లో దేశంలోనే 2వ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ నివేదికలు బయటకు వచ్చాయి. మీకు ఆంధ్రప్రదేశ్ చూస్తే లా అండ్ ఆర్డర్ మొత్తం నాశనం అయిపోయిందని, కొద్ది గొప్ప నాశనం అయిందంటే అది మీ వల్ల నాశనమైంది, మీ హయాంలో నాశనమైంది. ఎంతసేపు శాంతి భద్రతలు లేవు, అసలు గవర్నమెంట్ మారిన 15 రోజులుగా ఢిల్లీ పోయి శాంతి భద్రతలు లేవు, ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టండి అని పోయి అడిగి వచ్చిన పెద్ద మనిషి ఈయన. అప్పటి నుంచి 9 నెలల తర్వాత కూడా అదే స్లోగన్, శాంతి భద్రతలు లేవు. శాంతి వేరు భద్రత వేరు. ఈయనకి శాంతి ఎవరో తెలియదు, భద్రత ఎవరో తెలియదు, ఎందుకు మాట్లాడతాడో తెలియదు. సారీ, ఇలా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అనుకోవద్దు. ఒక్కోసారి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తులు బాధ్యతగా మాట్లాడాలి. రాజకీయంగా విమర్శలుంటే ఉండొచ్చు. ఏం జరిగిందని ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేవని మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఎంత దారుణమైన కామెంట్స్ అండి ఇవి. ఎవరో ఎస్ఐ అంట ఎవరినో ఇది చేస్తూ టెలిఫోన్లో వీడియో కాల్ చేసి ఎవరికో చూపించాడంట. ఆ అలవాటు మీది కదా. నాయకుల్ని లేకపోతే మీ గిట్టని వాళ్ళని తీసుకెళ్ళి లాకప్లో పడేసో ఇంకో చోట పడేసో చిత్త కొడుతుంటే వాడు ఎవడో వీడియో కాల్ చేసి చూపిస్తుంటే చూసింది మీరు కదా. అవే కదా ఇప్పుడు గొడవలన్నీ, దాని తాలూకు కేసులే కదా మీరు ఫేస్ చేస్తున్నది. వీడియో కాల్స్లో చూస్తూ ఆనందించింది, అప్డేట్స్ తీసుకున్నది. చివరికి చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టి కూడా సీసీ కెమెరాల ద్వారా చంద్రబాబు నాయుడు లోపల ఎలా బాధపడుతున్నాడో చూసి ఆనందించాలనుకున్న అది ఏం మనస్తత్వం అనాలో నాకు తెలియదు కానీ శాడిస్టిక్ వైఖరి కదా అప్పటి మీ ప్రభుత్వం అనేది. చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఈ మాట. కక్షపూరితం హత్య రాజకీయాలు చేస్తున్నారు. ఈ మాట్లాడే నైతిక అర్హత ఉందా మీకు? చంద్రయ్య అనే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తని పడుకోబెట్టి రోడ్డు మీద పీక కోసారే, ఒకటి కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కొట్టి చంపేసి ఇంట్లో డోర్ డెలివరీ చేసిన వాడు ఇంకా మీ అమ్మడి తిరుగుతున్నాడు. తెలుసు మీకు, అతనే ఒప్పుకోలేని నేనే చంపానని. అయినా మీరు ఏ వెరుపు లేకుండా, ఇంకా అంతకన్నా పెద్ద పదాలు ఎలా వాడాలి నేను కానీ, ఏ వెరుపు లేకుండా అతన్ని వెంటేసుకు తిరుగుతున్నారు. ఇక డాక్టర్ సుధాకర్ సంగతి నేను చెప్పవసలు ఆంధ్రప్రదేశ్ మొత్తం గుర్తుంది. మీ ఎన్నికల్లో జనం అంతగా మిమ్మల్ని చీకొట్టింది ఎందుకంటే సుధాకరు, ఒక సుబ్రహ్మణ్యము, లేకపోతే ఇంకా చాలామంది ఇట్లాంటి వాళ్ళ అబ్దుల్ సలాం కర్నూల్, ఇటువంటి అన్ని గుర్తుపెట్టుకుని మిమ్మల్ని చావు దెబ్బ తీశారు, కోలుకోలేని దెబ్బ తీశారు. అది ఇప్పట్లో కోలుకునే దెబ్బ కూడా కాదు అది. మీరు ఏదో అనుకుంటున్నారు కానీ ఇంకా ఎందుకు ఈ రకమైన స్టేట్మెంట్లు చేస్తున్నారు? ఇవన్నీ జిల్లా పర్యటనకు వెళ్ళిన, జిల్లా పర్యటన అనకూడదు దాన్ని, అనంతపురం జిల్లాలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి, ఓదార్చడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జరిగిన ఆ అల్లర్లు, దాన్ని ఏమనాలో కూడా తెలియదు, ఆ అల్లర్లు, తర్వాత ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చేసిన కామెంట్స్, ఇవన్నీ మనం చర్చించబోతున్నాం. చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ గారు ఉన్నారు, అలాగే ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు ఉన్నారు, అండ్ బీజేపీ అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు,
మాజీ పోలీస్ అధికారి మధుసూదన్ రావు గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా రాజేష్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. యా రాజేష్ గారు, ఇప్పుడు వెళ్ళిందేమో ఒక కార్యకర్త హత్యకు గురైతే కుటుంబాన్ని పరామర్శించడానికి. ఆ హెలికాప్టర్ దగ్గర ఏంటంటే అదుపు తప్పి హెలికాప్టర్ మీద దాడి అని కాదు, కానీ ఆ ఎగబడిపోయి దాని అద్దం పగిలిపోయే పరిస్థితి వచ్చి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. ఎందుకు ఇంత అదుపు తప్పిన క్యాడర్ని జగన్ కంట్రోల్ చేయలేకపోతున్నాడా ఏంటి, అసలు దాన్ని ఎలా అనుకోవాలి? సార్ ముందుగా విజయ్ గారు మీకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి ఏబిఎన్ ప్రేక్షకులకి నమస్కారం అండి. నమస్తే. ఇక్కడ అదుపు తప్పడానికి ఒక కారణం ఉంది సార్. అక్కడ జనం ఇప్పుడు మీరు చూపిస్తున్న క్లిప్స్ లో నేను చూశాను, ఎవరో పెద్దోళ్ళు ముసలోళ్ళు కూడా అక్కడ డాన్స్ వేస్తా ఉన్నారు. అంటే బ్రాండ్ ఏ బ్రాండ్ సప్లై చేశారో తెలియదు కానండి, బ్రాండ్ గట్టిగానే పనిచేసింది అక్కడ ఉన్న జనాల్లో. పాత బ్రాండ్ ఇంకా ఉన్నాయేమో, పాత బ్రాండ్ ఇంకా అవైలబుల్ ఉన్నాయేమో వాళ్ళకి. అదేండి వాళ్ళ అంటే ఎలక్షన్ కి డంప్ చేసిన బ్రాండ్ ఉంటది కదా సార్, ఆ బ్రాండ్ ఏ బ్రాండ్ కనుక్కోవాలి సార్. చాలా గట్టిగా పనిచేసింది, ముసలోళ్ళు కూడా చాలా గట్టిగా అంటే హెలికాప్టర్ అంత హైట్ కి ఎగిరేస్తున్నారండి అక్కడ. సో ఆ దీనిలో ఆ హుషారులో వాళ్ళు మీద పడిపోయి ఉంటారు సార్. ఇదంతా కూడా మీరు అన్నట్టు అక్కడ మీకు వచ్చిన సమాచారం ప్రకారం మాకు కూడా అదే సమాచారం ఉందండి. డబ్బులు ఇచ్చారు, అలాగే ఇలాంటి మందు సప్లై చేశారు. జనాన్ని అక్కడికి ఏదో ఒక రాజకీయ పార్టీకి తరలించినట్టు తరలించారట సార్. నిజానికి అక్కడ ఒక విచారకరమైన సంఘటన అది. అందరూ వెళ్ళి ఈయన కూడా వెళ్ళి విచారం వ్యక్తం చేయాలి, అక్కడ ఉన్న ప్రజలు కూడా వెళ్ళాలి. అయితే ఒకట్లేండి, ఇప్పుడు గతంలో ఎక్కడైనా ఇలాంటివి జరిగినప్పుడు గతంలో జరిగినాయి అన్ని మనం ఎవరో వేసుకుంటే అందరికీ గుర్తున్నాయే, కానీ ఇంత క్రౌడ్ గ్యాదర్ అవనిచ్చేవారు కాదండి జగన్మోహన్ రెడ్డి గారు. దానికి సంబంధించిన బంధువులు తప్ప మరొక నెలవ్వకుండా మొత్తం అందరినీ కూడా అవసరస్తులు చేసి పారేసి చూడండి ఇలాంటిది ఏదైనా వాళ్ళ గవర్నమెంట్ లో జరిగినప్పుడు. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా నడుస్తున్న ఈ గవర్నమెంట్ లో ఇక వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూడా ఏళన చేసే విధంగా అక్కడికి వెళ్ళి ఆయన మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది సార్ నాకు. ఎందుకంటే అక్కడ మనిషి పోగొట్టుకున్నారు, అది కూడా హఠాన్ మరణం, అంటే బలవంతంగా. అక్కడ ఏ గొడవలు ఉన్నాయో వాళ్ళకి ఏం జరిగిందో నాకైతే తెలియదు, కానీ ఇలాంటిది ఒకవేళ ఎవరు చేసినా దీనికి తెలుగుదేశం పార్టీ తరఫున ఖచ్చితంగా వీటిని ఖండిస్తున్నాం. దానికి బాధ్యులైన వాళ్ళని శిక్షించాలని మేము గవర్నమెంట్ ని కూడా కోరుకుంటున్నాం. అయితే అక్కడికి వెళ్ళి రాజకీయం ఏంటి సార్ నాకు అర్థం కాదు. ఏదో మాట్లాడతాడు, అక్కడికి రాజకీయం ఏంటి, వెళ్ళిందే రాజకీయానికి. అదే ఇప్పుడు నేను అనేది, ఇప్పుడు శవం దగ్గర చేసే రాజకీయాన్ని శవ రాజకీయం అంటాం సార్. తెలుగుదేశం పార్టీ నుంచి అంటే వీళ్ళకి శవం దగ్గర రాజకీయం అంటే ఇప్పుడు శవాన్ని బాగా ఎందుకు ఉపయోగించుకుంటారు వీళ్ళంటే అక్కడ ఒక ఉద్విగ్నభరితమైన వాతావరణం ఉంటుంది సార్. ఇక్కడ చనిపోయారు అనగానే ప్రజల్లో ఒక రకమైన ఆక్రోశం ఆందోళన ఉంటుంది. దాన్ని కరెక్ట్ గా వీళ్ళు రాజకీయం వైపు భలే టర్న్ చేస్తారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడికి వెళ్ళి ఎప్పుడో ఏదో లోకల్ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నాడు. లోకల్ ఎలక్షన్ గురించి మాట్లాడాడంటే అది కొద్దిమంది మహా ఉత్తముల కోసం మాట్లాడాడు సార్. ఆయన ఎవరు పోసాని గారు అటండి 2015లో నంది అవార్డుని తిరస్కరించారని ఆయన మీద కేసులు అయ్యాడు సార్. ఆయన ఎవరో నందిగాం సురేష్ గారు అక్కడ 100 మందికి అన్నదానం చేస్తుంటే ఆయన మీద కేసులు పెట్టేశామంట సార్. ఇంకా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అయితే ఆయన నోబెల్ శాంతి ప్రైజ్ కూడా ఆయన సెలెక్ట్ అయ్యాడటండి. ఏమంటే ఈయన మాటలు నిజంగా ఒకవేళ ఇలాంటి చోట మాట్లాడడానికి ఇంకో జగన్ ఎవరైనా వస్తారా, లేకపోతే ఆ జగన్ గారైనా డౌట్ వస్తుందండి నాకు ఒక్కోసారి. ఎందుకంటే చాలా క్లియర్ గా మన రాష్ట్రం అంతా చూసింది కదా సార్ పోసాని ఎలాంటి భాష మాట్లాడాడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎంత దౌర్జన్యానికి డైరెక్ట్ ఈవీఎంలను పగల కొట్టడం, ఇక ఈయన ఎవరు వల్లభనేని వంశీ చేసిన దౌర్జన్యాలు, అతను మాట్లాడిన మాటలు, పార్టీ కార్యాలయం మీద దాడి. ఇది ఒక మాజీ సీఎం అండి, అతను స్పాట్ లో లేడు అనే మాట మాట్లాడాడు సార్. ఇప్పుడు ఎమ్మెల్యే వెళ్ళి పెట్రోల్ వేసి ఆ ట్యాంక్ లో నుంచి అక్కడ పోసి అగ్గిపుల్ వేసి వెలిగిస్తాడా? ఆయన ఎక్కడో ఉన్నాడు, జనాన్ని రెచ్చగొట్టాడు, వెనకాతలు ఉన్న వాళ్ళు కూడా కేసు పెడతారు కదా. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారు స్పాట్ లో ఉన్నాడా? ఆయన లేడండి, రెడ్డి గారు స్పాట్ లో లేరు. అంటే వీళ్ళకి సంబంధం లేదన్నట్టు అనమాట అండి. అసలు చాలా గొప్పగా నిజంగా ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ సార్ ఆయన. ఇవన్నీ కూడా ఆయన దగ్గర పెట్టుకుని మరి ఇంత ఘోరంగా ఆయన అక్కడికి వెళ్ళి అది కూడా డెడ్ బాడీ దగ్గర, పక్కన భార్య ఆవిడేమో బాధలో ఏడుపులో ఉంది, ఇంకో పక్కన కొడుకు, వీళ్ళని దగ్గర పెట్టుకుని ఆయన మాట్లాడిన మాటలు అసలు చాలా దారుణం సార్. ఇది ఇంకోటి ఏంటంటే ఈయన ఈ మాటల్లో ఒక పాయింట్ దొరికేశాడు సార్. ఈయన ఢిల్లీలో అప్పట్లో ధర్నా చేశాడండి, 32 హత్యలు జరిగాయి ఆంధ్రప్రదేశ్ లో అని. అయితే ఇక్కడ లిస్టు చదివాడు ఆయన ఎక్కడ శ్రీశైలం నియోజకవర్గం సీతారాంపురంలో ఎవరో పెద్ద సుబ్బారాయుడట, అక్కడ మరి ఆ హత్య ఎందుకు జరిగిందో నాకు తెలియదండి, అదొక పేరు చదివాడు. రెండోది వినుకొండలో రషీద్ పేరు చదివాడు. ఇప్పుడు మూడోది ఇదేముండ ఒకవేళ అక్కడ లోకల్ తగాదాల్లో జరిగిన విషయాల్ని మరి 32 హత్యలు జరిగాయని చెప్పి ఢిల్లీలో చెప్తాడు. ఇక్కడికి వచ్చి లిస్ట్ చదివేటప్పుడు 2 పేర్లు కూడా ఆయన చదవలేపాడండి. అంటే అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట. ఇలాంటి లెక్కలు మేము తీయాలంటే సార్ 2686 హత్యలు జరిగాయండి 5 సంవత్సరాల వైసీపీ పాలనలో.
అందులో 300 మంది బీసీలు, 192 మంది ఎస్సీలు, 11 మంది మైనారిటీలు, 58 మంది ఎస్టీలు, 2000 పైచిలకు మహిళలు చనిపోయారండి. హత్యలు ఇవన్నీ కూడా. ఇన్ని హత్యలు జరిగాయి సార్ ఆ వైఎస్ఆర్సీపీ హయాంలో. ఇంక మీరు చెప్పాలంటే మనకు టాప్ ఈ వైసీపీ ఎమ్మెల్యేలు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిన హత్యలు ఉన్నాయి ఇందులో. ఎమ్మెల్సీలు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిన హత్యలు గల్లంతా అయిపోయినాయి కదండి. ఇప్పటి వరకు కొంతమంది అడ్రస్సే లేరు, అసలు ఎక్కడ పోయారో వాళ్ళు ఏమైనా కూడా తెలియదు సార్. అవును కరెక్ట్ అండి. వాళ్ళు ఏమైనా తెలియదు అంటే దాన్ని కూడా వీళ్ళ పేర్లు మాత్రం చెప్పాడండి. మరి ఇంకా కొంతమంది ఉత్తమంలో ఉన్నారు సార్. ఎవరో అనంతబాబు గాని, లేకపోతే జక్కంపూడి రాజా గాని, మరి పెట్ల గణేష్ గాని, మరి ఉత్తములు అందరి పేర్లు ఆయన మర్చిపోయాడు ఏంటో నాకు తెలియదండి. నిజంగా ఆయన ఆ వెనకేసుకొచ్చే విధానం, ఆయన సపోర్ట్ చేసుకునే విధానం, శవాల దగ్గరికి వెళ్ళి ఆయన రాజకీయం చేసే విధానం ప్రజలు చాలా రోజుల నుంచి మిస్ అయ్యమండి ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మళ్ళీ అందుకున్నాడు, మళ్ళీ ప్రజల్లో ఒక రకమైన ఇది వచ్చింది సార్. మళ్ళీ మొదలు పెట్టాడు అని చెప్పేసి. అంటే ఎవరు నమ్ముతారు సార్ ఇప్పుడు ఇంత దారుణాలు చూసిన కళ్ళతో? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏవో జరిగిపోతున్నాయి. ఇప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు జరగటం, లేకపోతే ఒకళ్ళు ఎక్కడన్నా హత్యలు చేసుకోవడం అనేది ఎక్కడా జరిగేదే. అది డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు చంపించారండి. 2015లో ఎవరో ప్రతాప్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరిని చంపించారండి. డైరెక్ట్ గా చెప్తున్నాడు సార్ ఆయన. నంద్యాల జిల్లాలో నంద్యాల జిల్లా. నాకు ఎంత ఆశ్చర్యం అండి నిజంగా, ఎంత ఘోరంగా అబద్ధాలు చెప్పడం. మళ్ళీ ఇక్కడ కూడా పేపర్ నిజంగానే నంద్యాల జిల్లాలో ఆ ప్రతాప్ రెడ్డి అనే ఆయన హత్యాయత్నం, చంపేయలేదు, హత్యాయత్నం అంట, దారుణమైన హత్యాయత్నం అన్నారు. దాన్ని చంద్రబాబు నాయుడు జయించాడు అని అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా లెక్క, వైసీపీ హయాంలో ఎన్ని వేలు జరిగిన లెక్క చెప్పారు కదా, మరి అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర అనుకోవాలండి. అంతే కదా జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఒక్క నిమిషం రాజేష్ గారు. మత్స్యరావు గారు నమస్తే అండి. నమస్తే వెంకటకృష్ణ గారు. మత్స్యరావు గారు, చాలా మంది దాడులకు గురవుతూ ఉంటారు, చాలా మంది హత్యలకు గురవుతూ ఉంటారు. హత్యలకు గురైనప్పుడు ఆ పార్టీ అధినేతలు నాయకులు వెళ్ళి పరామర్శించడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది ఓకే, దాన్ని మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. ఇది జరిగి దాదాపు 15-20 రోజులు అవుతుంది. 20 రోజుల తర్వాత ఈయన ఇప్పుడు తాపీగా వెళ్ళారు. సరే నా ఇష్టం, ఎప్పుడైనా వెళ్తా, మీకేంటి అంటాడేమో. ఓకే, వెళ్ళావు, బాగానే ఉంది. ఏమండి, చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి, ఓదార్చడానికి వెళ్ళేటప్పుడు చేసే అడావుడి ఇలా ఉండాలా అండి? దాన్ని మీరు పోలీసుగా చాలా చూసుంటారు కదా. ఇలాంటి అడావుడులు, ఇలాంటి కాన్వాయ్లు, కేకలు, తరలింపులు, మందు సరఫరాలు ఇవన్నీ అవసరమా? వెంకటకృష్ణ గారు, మీకు ప్యానెల్లో సభ్యులకి, తర్వాత ప్రేక్షకులకి నమస్కారం. నమస్తే సార్. జనరల్ గా ఇంతకు ముందు ఈ రాజకీయం నేను ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాను. నాయకులు వెళ్ళేవాళ్ళు పరామర్శించేవాళ్ళు, అక్కడ కూడా జనం ఉండేవాళ్ళు కాదు. దాన్ని ఏదన్నా రాజకీయ విమర్శలు చేస్తారు కానీ జనాన్ని తరలించడం, అక్కడ ఒక పెద్ద సీన్ క్రియేట్ చేయడం, తర్వాత పోలీసుల్ని ఈ విధంగా తిట్టడం అనేటటువంటిది, బెదిరించడం అనేటటువంటిది ఎప్పుడు జరగలేదండి. పోలీస్ వ్యవస్థని ఏ పార్టీ అధికారంలో ఉన్నా గౌరవిస్తానే వచ్చారు. ఇండివిజువల్ గా ఎవరన్నా ఒక ఆఫీసర్, ఒక ఎస్ఐఓ, ఎస్సీఐ ఏదన్నా చేస్తే అతన్ని ఏదన్నా చేసేవాళ్ళు కానీ ఒక వ్యవస్థకి ఒక బెదిరింపు ఇవ్వడం, ఒక సవాల్ చేయడం ఎప్పుడు జరగలేదండి. ఇది ఇప్పుడే చూస్తున్నాం ఇటువంటిది. ఇది నిజంగా చాలా దుర్మార్గం, అరాచకం, బరితెగింపు. పోలీస్ వ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేయాలి. ఏ గవర్నమెంట్ అన్నా ఉండనివ్వండి, న్యాయంగా ఏది న్యాయమో, ఏది జరిగిందో ఫ్యాక్ట్ ప్రకారం వెళ్ళి వాళ్ళని దోషులను శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. సో అటువంటి వ్యవస్థ కూడా బాగా ఈ 5 ఏళ్లలో బాగా నిర్వీర్యం అయిపోయిందండి. ఆ రాజకీయ నాయకులకి తాబేదారులుగా పనిచేయడం, ఐపీఎస్ అధికారులను చూసాం మనం. అలాగే ఐఏఎస్ అధికారులు కూడా అలాగే తయారైపోయింది. వ్యవస్థలు అన్ని కూడా నిర్వీర్యం అయిపోతే సొసైటీలో అరాచకత్వం వచ్చేస్తుందండి. ఎవరు దాన్ని చెక్ చేసేవాళ్ళు ఎవరు? సో ఇప్పుడు ఈ వ్యవహారం చూస్తే ఖచ్చితంగా అటువంటి బెదిరింపులు, అటువంటి అరాచకంగా తిరగబడమని చెప్పడం, ఇటువంటి సహించాల్సినటువంటి అవసరం లేదు గవర్నమెంట్కి కానీ పోలీస్ వ్యవస్థకి కానీ. ఖచ్చితంగా కేసులు పెట్టాలి, ఎందుకంటే వాళ్ళు రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు దీన్ని వదిలేస్తే రేపు అందరూ ఇదే మొదలు పెడతారు. సిఐని, ఎస్ఐల్ని, లేకపోతే డిఎస్పీలని, ఎస్పీలని
బట్టలు ఉడదీసి తరం కొడతామంటారు, పోలీస్ స్టేషన్ మీదకి దాడులకు వెళ్తారు. దీన్ని వదిలిపెట్టకూడదండి, ఖచ్చితంగా ఎఫ్ఐఆర్లు కట్టాలి. మీరు అరెస్ట్ చేస్తారో చేయకపోతారో అది పక్కన విషయం. అట్లీస్ట్ 41A నోటీస్ అన్నా ఇచ్చి వాళ్ళని పిలిపించాలి, ఒక కేసులు పెట్టాలి. కేసులు పెట్టకుండా అంతకుముందు ఒక ఎస్పీనే సప్త సముద్రాల అవతలు ఉంటే కూడా లాక్కొస్తానన్న. మనం చూస్తున్నాం వ్యవస్థలు, ఇప్పుడు మన పోలీస్ వ్యవస్థ కూడా అనుకున్నంత వేగంగా ఏం పనిచేయడం లేదు. కాదంబరి జత్వాని కేసు కానీ, లేకపోతే రఘురామరాజు గారి కేసు కానీ, లిక్కర్ స్కామ్ కానీ అందరూ బెయిల్స్ తెచ్చుకుంటున్నారు. ఐపీఎస్ వాళ్ళని ఎవరిని పట్టించుకున్న దాఖలాలు లేవు. అలాగే ఏదో చోటా నాయకులో లేకపోతే ఏ నాన్ ఐపీఎస్ అధికారులు విజయపాల్ లాంటి వాళ్ళను ఏదో అరెస్ట్ చేశారు తప్పితే పెద్ద నాయకుల్ని ఎవరిని అరెస్ట్ చేసినట్టుగా కనబడలేదు. అలాగే ఐపీఎస్ అధికారులని అరాచకాలు చేసినటువంటి వాళ్ళని ఇంతవరకు వాళ్ళని ఎవరు టచ్ చేయలేదు. సో నేను అనేది ఏంటంటే ఇటువంటి జరిగినప్పుడు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయాలండి. అట్లీస్ట్ అది సెడిషన్ కేసులని అంతకుముందు పెట్టారు, ఆ రాజద్రోహం కేసులని, ఆ 124A తర్వాత ఇప్పుడు 152 అనుకుంటాను బిఎన్ఎస్ లో. అట్లాంటి కేసులు అట్రాక్ట్ అవుతాయి, ఎందుకంటే ఒక సబ్వర్సివ్ యాక్టివిటీస్ ని ఇన్సైట్ చేయడం. ఖచ్చితంగా దీని మీద మరి పోలీస్ వ్యవస్థ కానీ గవర్నమెంట్ లో ఉండేటటువంటి పెద్దలు కూడా ఆలోచించాలి. ఇది ఇలా వదిలేస్తే ప్రతి ఒక్కడు బెదిరిస్తాడు. మొన్న మధ్య ఏదో నెల్లూరు జిల్లాలో కూడా విన్నాను, ఒక మాజీ మంత్రి ఆ పోలీసులు గుడ్డలు ఉడదీస్తాను, పరిగెత్తిస్తాను అని అనడం కూడా చూశాను. వదిలేశారు. మరి అట్లాంటి కేసులన్నీ కూడా ఏం పట్టించుకోవడం లేదు. అవి ఇది చాలా సీరియస్ అండి. ఇది పోలీసులు మనస్థైర్యం దెబ్బతింటుంది. మొదలే పోలీస్ వ్యవస్థ నత్తనడకన నడుస్తుంది. ఇప్పుడు సరైనటువంటి ఈయన వ్యవహార ధోరణి కానీ, ఈయన పార్టీలో కొంతమంది నాయకుల ధోరణి కానీ చూస్తుంటే ఏదో ఒక ఉద్దేశపూర్వకంగానే వ్యూహాత్మకంగానే శాంతి భద్రతల సమస్య సృష్టించాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నట్టుగా కనపడుతోంది జగన్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఆయన్ని ఫాలో అయ్యే కొంతమంది లీడర్లు కానీ. ఆ ఉద్దేశంతోనే ఎక్కడ ఇట్లాంటి జరిగితే అక్కడికి వెళ్ళినప్పుడల్లా రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం, వాళ్ళ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి ఈ రకమైన వైఖరి కానీ, ఈ రకమైన భాష కానీ, లేకపోతే ఈ రకంగా ప్రజల్ని రెచ్చగొట్టే పనులు కానీ చేయవచ్చా? ఇంకెవరన్నా తెలియని వాళ్ళు కింది స్థాయి వాళ్ళు చేశారంటే అర్థం ఉంది. సీఎంగా చేశాడు, నేను మళ్ళీ సీఎం నేనే అవుతాను, కళ్ళు మూసి తెరిచేలో 3 ఏళ్ళు అయిపోద్ది అంటారు. ఇది తగున ఆయనకి? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. అసలు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలి చూస్తుంటే అసలు ఓటమి చెందిన తర్వాత ఆయనకి మతిస్థిమితో కోల్పోయడం అనిపిస్తుంది. ఎందుకంటే 40 రోజుల లోపలే ఢిల్లీకి వెళ్ళాడు మహానుభావుడు. ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రత లేదని. ఏంది 24 గంటలు శాంతి భద్రత? నీ సహాయంలో శాంతి భద్రత లేవయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు రివర్స్ సీఎం. నీ 5 సంవత్సరాలు ఏం జరిగిందో దాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడు మాట్లాడుతున్నావని మాకు అనిపిస్తా ఉంది. నీ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఏం చేసావు అది ఇప్పుడు గుర్తుపెట్టుకొని ఇప్పుడు మాట్లాడుతున్నావని మాకు అనిపిస్తా ఉంది. ఎంత బాగుంది 6-7 నెలల కాలంలో, 8 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో. నీకు మనశ్శాంతి లేదేమో జగన్మోహన్ రెడ్డి గారు, నీకు మనశ్శాంతి లేదేమో. గుడ్డలు ఇప్పించి కొడతావు పోలీస్ ఆఫీసర్ని. సిగ్గు లేదు నీకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిన్ను 11 స్థానాలకు పరిమితం చేశారే. ప్రతిపక్ష హోదా కూడా ఇలేదే. ప్రతిపక్ష హోదా కావాలని అడుక్కుంటున్నదే భిక్షగాడి మరిగా. సిగ్గుందా నువ్వు? ఇలాంటి మాటలు మాట్లాడకూడదు ఒక మాజీ ముఖ్యమంత్రిని. కానీ వారి వ్యవహార శైలి ఇలా మాట్లాడే విధంగా చేస్తాను వెంకటకృష్ణ. ఇలా మాట్లాడే విధంగా నేను కాదు, ప్రజలందరూ ఆశించుకుంటారు ఎవరి వ్యవహార శైలిని. అదేమి అక్కడ కార్యకర్తలు వాళ్ళు ఏందండి? అది హెలికాప్టర్, ట్రాక్టరా? హెలికాప్టర్ దగ్గర ఎంత సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. అది ఏమనుకున్నారు? మళ్ళా పోలీసుల మీద నిందలు మోపేది. నీకు జీవితాంతము రెన్ను, సర్ఫ్ ఎక్సెల్ పంపిస్తాం. నువ్వు నీ మంది మార్బలం ఎవరెవరు పోలీసుల్ని గుడ్డలు ఇప్పించి కొడతామంటున్నారో మీరు జీవితాంతం గుడ్డలు ఉతుక్కుంటూ మీ సమయం గడపాలి తప్ప మీరు అధికారంలోకి వచ్చేది మాత్రం కలగా మిగిలిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు పూర్తి మ్యాండేటరీ ఇచ్చారు. 164 స్థానాలు ఇచ్చారు మా ఎన్డీఏ కూటమికి, భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేనకి. మా మీద నమ్మకం, మా నాయకత్వం మీద నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, మా నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాకు 164 ఇచ్చారయ్యా. 164 ఇచ్చారని మీరు జగన్తో ఆడుకుంటారా?
మేము ఆడుకుంటే ప్రజలు ఆడుకున్నారు, కబడ్డీ ఆడుకున్నారు, ప్రజలు నీతో కబడ్డీ ఆడుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు నీతో ఆడుకున్నారు. నువ్వు అలసిపోయి ఇంట్లో సరే రెస్ట్ తీసుకున్నావేమో 8 నెలలు అనుకుంటే, లేదు ఇప్పుడు అప్పుడప్పుడు బయట వచ్చేది ఏదో ఒకటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడేది. నువ్వేమో బాగుంటావు, నిన్ను చూసి పూడికి పావును కూడా ఎగరతా చూడండి, వాళ్ళందరికీ ఇబ్బంది. ఇది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు శాంతి భద్రతలో ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా జరిగింది, ఎంత నష్టపోయారు, ఎవరెవరు నష్టపోయారు, నిన్ను నమ్మి ఐపీఎస్ అధికారులు జైలుకి పోయారు కదయ్యా. ఐపీఎస్ అధికారులు చాలా మంది ఇంకా జైలు పోయే అవకాశం కూడా ఉంది. ఐఏఎస్ అధికారులు ఇండియన్ పోలీస్ సర్వీస్ ని ఇండియన్ పొలిటికల్ సర్వీస్ గా మార్చుకున్నది నువ్వు కదా, పోలీస్ సర్వీస్ ని పొలిటికల్ సర్వీస్ గా మార్చుకున్నది నువ్వు కదా, ఐపీసీ సెక్షన్ వైసీపీ సెక్షన్ గా మార్చింది నువ్వు కదా, పోలీస్ స్టేషన్ లో డిక్టేట్ చేశారు కదయ్యా నీకు ఉన్నటువంటి నువ్వు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు. ఎఫ్ఐఆర్ పొంగునూరులో లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినప్పుడు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తను కొట్టి రక్తగాయాలైతే పోలీస్ స్టేషన్ పోతే ఎఫ్ఐఆర్ రాసేటప్పుడు అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ డిక్టేట్ చేస్తారు, నువ్వు ఆ పేరు పెట్టద్దు ఈ పేరు పెట్టద్దని. ఏ ప్రజలు ఏది చెప్తే దాన్ని రాయాల్సిన డ్యూటీ పోలీస్ స్టేషన్ లో. దీన్ని బట్టి అర్థం కావట్లేదా? రక్తగాయాలతో పోతే కూడా కేసు నమోదు చేయలేని ప్రభుత్వం నీది. నువ్వా ఈరోజు మాకు నీతులు చెప్పేది? నువ్వా నీతులు చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు? కాబట్టి ఇది మంచిది కాదు. నీ 2019 నుంచి 24 వరకు ఏమేం జరిగిందో ఇప్పటికే లోకేష్ బాబు ఇంకా బుక్కే ఓపెన్ చేయలే. మేము మా ప్రయత్నం అంతా నువ్వు అంధకార ప్రదేశ్ గా చేసిన ఆంధ్రప్రదేశ్ ని వికసిత్ ఆంధ్రగా చేయాలని చెప్పి మేము సంకల్పం తీసుకుని ముందుకు పోతా ఉంటే నువ్వు బాగు చేయవు, నీ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగు చేయలేదు, మేము చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా అంటే ఏదో ఒకటి. ఎందుకంటే దీనికి అన్నిటికీ మూల కారణము వెంకటకృష్ణ. ఏ రాష్ట్రంలో అయినా సరే ఆయన 4 రోజుల నుంచి ఓదరగొట్టే ప్రచారం చేస్తుంది కదా వైసీపీ సోషల్ మీడియా, హిందూ ధర్మ పరిరక్షకుడు జగన్మోహన్ రెడ్డి అని. అరే రామ ఎన్ని పోస్టర్లు రిలీజ్ చేశారు. అంత ఇదిగా ఆయన ఇది చేస్తా ఉంటే మీరేంటి ఆయన ఏమి చేయట్లేదు అంటారు? నాకు మీరు ఏబిఎన్ లో నాకు ఒక 1/2 అవర్ డిబేట్ సమయం ఏంటి, వస్తా నేను హైదరాబాద్ కి. తిరుమల తిరుపతి దేవస్థానాలు మాత్రమే మాట్లాడతాను నేనేమో. సెపరేట్ గా పెట్టుకుందాంలే. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో నేను మూడే మాట్లాడతాను. దాని మీద మనం మళ్ళీ పెడదాం. చెప్తాను, ప్రజలు తెలుస్తుంది. 30 మంది సభ్యులతో ఉన్నటువంటి ధర్మకర్తల మండలిని 81 మంది సభ్యులతో నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు నియమించలేదు 2019లో. దాని మీద నేను హైకోర్టుకి పోతే 51 మెంబర్స్ సస్పెండ్ చేసింది హైకోర్టు. ఇదేం జగన్మోహన్ రెడ్డి దేవస్థానం అనుకున్నావా? తిరుమల తిరుపతి దేవస్థానం అయ్యా. నీకు ఏదైనా పులివెందుల దేవస్థానం ఉంటే 80 మంది కాబట్టి 800 మంది వేసుకో. అంటే ఇలాంటి అరాచకాలు చాలా చేస్తాడు ఆయన. అసలు ఇంకా చెప్పుకుంటే పోతే చాలా ఉంటది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాటలు అదుపులో పెట్టుకో. నువ్వు ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, కేవలం పులివెందలకి శాసన సభ్యుడు మాత్రమే, MLA ఫర్ పులివెందల. నువ్వు ఇట్లా ఇష్టానుసారంగా మాట్లాడేది, రెచ్చగొట్టే విధంగా మాట్లాడేది, పోలీస్ అధికారులని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది, ఇది నాకు తెలిసి సెకండ్ టైమో థర్డ్ టైమో అనుకుంటాను. ఇంత ముందు కూడా దాదాపు ఒక 3 నెలల ముందు ఇదే 4 సార్లు మాట్లాడాడు. అదే చెప్తున్నా కదా, నీకు రన్ను సర్ఫ్ పంపిస్తాం, నువ్వు నీ మంది మార్బలం మొత్తం గుడ్డలు తుక్కునేదానికి సరిపోద్ది. ఇంకొక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మా ఎన్డీఏ కూటమిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తారు కూడా. ఎందుకంటే మేము ఈ 5 సంవత్సరాల కాలంలో చాలా మంచి పరిపాలన అందిస్తామని చెప్పి ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకున్నారు. అదే నమ్మకాన్ని మేము ఒమ్ము చేయకుండా 8 నెలల కాలం మేము కొనసాగిస్తున్నాం. రైట్. పద్మ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. పద్మ గారు, ఇవాళ అక్కడ మాట్లాడిన ఇదంతా చూస్తూ ఉంటే ఆయన ఇవాళ గురించి మాట్లాడినట్టు అయితే నాకైతే అనిపించలే. ఆయన హయాంలో 5 ఏళ్ళని ఒక రివ్యూ లాగా చెప్పుకున్నాడేమో అనిపించింది. మొత్తం అప్పుడు జరుగుతున్నదే ఇప్పుడు జరుగుతున్నట్టుగా పిక్చరైజ్ చేసి టైం మిషన్లో వెనక్కి వెళ్ళిపోయి మాట్లాడుకున్నాడేమో, ఆ భ్రమలో ఉన్నాడేమో నాకు అనిపించింది. మీరు అదంతా క్లీన్గా దగ్గర నుంచి చూశారు కాబట్టి అప్పుడు స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు వేయనీయకపోవడం, ఇష్టం వచ్చినట్టు కొట్టడం, నాకు గుర్తుందుకు ప్రకాశం జిల్లాలో అనుకుంటా ఒక పెద్ద ఆవిడ నామినేషన్ వేయడానికి వెళ్తుంటే కత్తితో నరికారు ఆమె బీజేపీ తరఫున ఒక పెద్ద ఆవిడ్ని. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, అట్లాంటివి చాలా జరిగాయి. ఇలాంటివన్నీ అసలు స్థానిక ఎన్నికల్లో ఎవరిని పోటీ కూడా చేయని వాళ్ళు అన్ని వాళ్ళు గెలిచి ఇప్పుడు మేమే గెలిచామని అని చెప్పుకుంటా ఉన్నాడు. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏమనిపించింది మీకు ఆయన మాట్లాడుతూ ఉంటే మీడియాతో? ఇప్పుడు ఆయన వెళ్ళింది అనంతపురం జిల్లా రాప్తాడ నియోజకవర్గం. అవును. ఆ జిల్లా ఫ్యాక్షనిజం మీద చివరికి రక్త చరిత్ర లాంటి సినిమాలే వచ్చినటువంటి పరిస్థితి. అవును. అలాంటి నేపథ్యంలో ఈయనేదో కొత్తగా ఏదో లోకం నుంచి వచ్చినట్టుగా
బీహార్ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతలు లేవు అనేటటువంటిది మాట్లాడుతుంటే ఎవరికైనా అర్థం కదా ఆ జిల్లా పరిస్థితి? జిల్లాలో కొత్తగా జరుగుతున్నది ఫ్యాక్షనిజం అనేటటువంటిది. ఇవాళ 9 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్ని హత్యలు జరిగినాయి? రాజకీయ పరంగా, రాజకీయ ప్రేరేపితం, రాజకీయాలతో సంబంధం ఉండి ఎన్ని హత్యలు జరిగినాయి? ఈ 9 నెలల్లో కూటమి ప్రభుత్వంలో ఎన్ని హత్యలు జరిగినాయి లిస్టు బయట పెడితే జగన్మోహన్ రెడ్డి గారు తల ఎక్కడ పెట్టుకుంటారో ఒకసారి ఆలోచించుకో. సిద్ధమేనా? వైసీపీ సిద్ధమేనా? లిస్టు రెడీ చేస్తే ఎన్ని రాజకీయ ప్రేరేపితమైనటువంటి హత్యలు జరిగినాయి అప్పుడు 9 నెలలు, ఇప్పుడు 9 నెలలు అనే లెక్క వేస్తే మీరు ఇవాళ ఎంత దోషులుగా నిలబడతారనేటటువంటి ఏమన్నా అర్థమవుతుందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవం, ఆ ఏకగ్రీవం అనేటటువంటిది ఎంత బోగస్సో అన్ని ఏకగ్రీవమే. అట్లాంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఎంపీటీసీల కోసం, ఎంపీపీల కోసం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే చాలా నవ్వొస్తుంది. ఎందుకంటే సర్పంచులు ఉండాల్సిన అవసరం లేదు గ్రామాలకు అనేటటువంటిది థియరీ అయింది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అసలు ఉత్సవ విగ్రహాలు, అసలు మేము ఎందుకు ఉన్నామో అనేటటువంటిది తెలియనటువంటి పరిస్థితి. గ్రామాలు వదిలేసి మేము ప్రజలకు ముఖం చూపించలేకపోతున్నామని నగరాల్లోనో పట్టణాల్లోనో ఎక్కడికో అక్కడికి పారిపోయినటువంటి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, వీళ్ళ గురించి ఈ రోజు ఆయన గొప్పగా మాట్లాడుతున్నాడు. ప్రజాస్వామ్యం అనేటటువంటిది, ప్రజాస్వామ్యంలో ఎవరికి విలువ లేకుండా, చివరికి మంత్రులకి, ఎమ్మెల్యేలకి కూడా విలువ లేకుండా చేసి ఇవాళ ఎంపీటీసీల గురించి, జెడ్పీటీసీల గురించి, ఆ ఎన్నికల గురించి అదొక అద్భుతమైనటువంటి ఎన్నిక, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటటువంటి ఎన్నిక, దానికి తూట్లు పడుస్తున్నారు అనేటటువంటి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉంది. ఇవాళ మొత్తం కూడా మొన్నటిదాకా ఎవరున్నారు? మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ రంగం మీద, రాజకీయ తెర మీద ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ప్రధానంగా ఉన్నది. కానీ ఏ రోజైనా ఇంత వైరం అనేటటువంటిది చూసామా? మీ ప్రవేశం తర్వాత కదా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రవేశం తర్వాత కదా ఇంత ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలకూడదు అనేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది మీరు కదా? కనీసం ఒక పార్టీ నాయకుల పెళ్లికి, ఇంకొకళ్ళ పిల్లల పెళ్లిళ్ళకు కూడా ఇంకొక పార్టీ నాయకులు వెళ్ళలేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి కదా? కక్ష రాజకీయాలు, ప్రతీకార రాజకీయాలు అనేటటువంటి మాటలు మాట్లాడే ముందు దానికి జవాబుదారితనంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేటటువంటి మర్చిపోతే ఎలా? ఇవాళ మొత్తం కూడా ఈ రాజకీయాల్లో ఇంత రకమైనటువంటి ఒక ద్వేషాన్ని తీసుకొచ్చినటువంటి దానికి జవాబుదారు, ప్రధానమైనటువంటి ఒక దోషి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన దానికి సమాధానం చెప్పకుండా మిగతా అన్ని సూత్రాలు బీహార్ అయిపోయింది అంటే మీరేమో ఆఫీసుల మీద ఎప్పుడూ లేదు ఈ కల్చర్. ఆఫీసుల మీద దాడికి పురుగొల్పినప్పుడు బీపీలు పెరిగింది, ఇదేదో మాకు బీపీలు రావా? అదే మీకు వస్తేనేమో బీపీలు, వాళ్ళు చేస్తేనేమో బీహార్. కాబట్టి ఇవాళ ఎంత ద్వంద్వ నీతి అనేటటువంటిది మాట్లాడుతున్నాడు అనేటటువంటి అర్థమవుతుంది. అసలు రాజకీయాలను విషపూరితం, కక్షపూరితం చేసి ఈ రోజుకి కూడా అదే ట్రెండ్. పోలీసుల్ని బట్టలు ఉడదీస్తాను, సప్త సముద్రాల అవతల ఉన్న ఈడ్చుకొస్తాము, నేమ్ ప్లేట్ గుర్తుంచుకుంటాను, మొత్తం ఉద్యోగాల నుంచి తీసేస్తాము. పోలీసుల మీద ఈ వైఖరి ఏంటండి? రాజకీయాల్లో రాజకీయ నాయకుల మీద సరే, అది వేరే విషయం. ఇతర పార్టీల మీద, ప్రత్యర్థుల మీద మాట్లాడేటటువంటి విషయాలు వేరే. డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి వాటి మీద మీరు ఏం లాక్కొస్తారు, ఏం బట్టలు ఇప్పుతారు? చట్టపరంగా చర్య తీసుకుంటామనేటటువంటి ఒక మాట, మీ కోపం ఉంటానో మాట, మేము అధికారంలోకి వస్తే మీ సంగతి చూస్తామని చొదవ విషయం, చట్టపరంగా చేస్తామనేటట్టు తప్పలేదు. కానీ ప్రతి మాటలో కూడా ప్రతీకారాన్ని రెచ్చగొడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికీ కూడా ప్రతీకారం ప్రతి రక్తంలో ఆయనకి ఎంత ఇమిడిపోయింది అనేటటువంటిది ప్రతి మాటలోనూ కనపడుతోంది. ఇవాళ ఓడిపోయాననేటటువంటి దుగ్ధ అనేటటువంటిది దానితోటి ఈ రోజు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టుంది. ఫ్రస్ట్రేషన్ లో ఇవాళ ప్రతిపక్షాల మీద, అధికారంలో ఉన్నటువంటి పార్టీల మీద, ఇతర పార్టీల మీద కాకుండా పోలీసుల మీద, మరి అదే ఫ్రస్ట్రేషన్ ప్రజల మీద కూడా ఉండొచ్చు కదా? ప్రజల మీద కూడా ఉంటుందన్నది మనకు అర్థమవుతుంది. నేను ఇన్ని బటన్లు నొక్కితే నన్ను ఓడించారనేటువంటి ఫ్రస్ట్రేషన్ మీకు పోలీసు మీద ఇంత ఫ్రస్ట్రేషన్ ఉంటే ఇక పబ్లిక్ మీద ఎందుకు ఉండదు మీకు? కాబట్టి ప్రజాస్వామ్యంలో ఆయన చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా ఇంతకు ముందు మీరు అన్నట్టుగా 5 ఏళ్ల పరిపాలనలో అసలు ఎక్కడ ప్రజాస్వామ్యం అనేటాన్ని మర్చిపోయారా? ఎప్పుడూ లేనటువంటి సంస్కృతిని రాజకీయాల్లో తీసుకొచ్చిన, ఈ రాష్ట్రంలో తీసుకొచ్చింది మీరు. మొట్టమొదట ఒక విద్వేషపూరితమైన ప్రతీకారం, ఫ్యాక్షనిజాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి, దాన్ని ఒక పతాక స్థాయికి తీసుకెళ్లినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున
రాజకీయాల గురించి, ప్రతీకారాల గురించి, లేకపోతే ఇంకా మాట్లాడుతూ మళ్ళీ రెచ్చగొట్టేటటువంటి పద్ధతి, క్యాడర్ ని ఒక ఉన్మాదులుగా చేసేటటువంటి పద్ధతి. అది 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 కరెక్ట్ గా కనపడుతుందండి. ఒక రకమైన ఉన్మాద స్వభావాన్ని పెంపొందించే విధంగానో లేకపోతే ఇంజెక్ట్ చేసే విధంగానో కనబడుతుంది ఆ ప్రవర్తన. దీని మీద ఎందుకు సీరియస్ గా ప్రభుత్వం కానీ లేకపోతే వ్యవస్థలు కానీ స్పందించగా మనం ముందు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళే కాదు ఇటీవల కాలంలో ఆయన వెళ్ళిన ప్రతి చోట మాట్లాడుతున్న మాటలు కానీ ఆయన రెచ్చగొడుతున్న తీరు కానీ మనం విశ్లేషిస్తే 2 పాయింట్లు మనకు క్లియర్గా అర్థమవుతున్నాయి మనకి. సరే, ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడా, ఓడిపోయామనే బాధలో ఉన్నాడా, ఇంకా ఓడిపోతాననే బాధలో ఉన్నాడా, అసలు పార్టీ ఉంటుందా ఉండదా అనే భయంలో ఉన్నాడా, ఇవన్నీ సెకండరీ, మనకు అనవసరం. రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలో ఏదో క్రియేట్ చేయాలి, రెచ్చగొట్టాలనే ప్రయత్నం జరుగుతోంది. ఒకటి, పోలీసుల విషయంలో ఆయన ప్రవర్తిస్తున్న తీరు. 2, సో ఈ రెండిట్లో ఒకటి, శాంతి భద్రతలను రెచ్చగొడుతున్నందుకు ఎందుకు ఆయన మీద కేసు పెట్టకూడదు. పాయింట్ నెంబర్ 1. ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా శాంతి భద్రతలు అంటాడు, బీహార్ అంటాడు, అసలు రాష్ట్రం అంతా శవాల దిబ్బగా మారిపోయింది అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ దుష్ప్రచారాన్ని ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా చేస్తున్న ప్రచారం మీద ఆయన మీద ఎందుకు కేసు పెట్టకూడదు, ఇందాక మసూరావు గారు అన్నట్టుగా ఎందుకు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకూడదు అనేది ఒక పాయింట్. రెండవది, పోలీసుల్ని టెర్రరైజ్ చేసే విధంగా, పోలీస్ అధికారుల్ని, కింది స్థాయి పోలీసుల్ని ఒత్తిడికి గురి చేసే విధంగా. ఇది అంటే కరెక్ట్గా చెప్పాలంటే మసూరావు గారు చెప్పాలి, కానీ విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారిని అడ్డుకుంటే ఎంత నేరమో అంతకంటే పెద్ద నేరం ఇది. మొత్తం పోలీసు డిపార్ట్మెంట్ని ఆయన టెర్రరైజ్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ విషయంలో ఎందుకు ఆయన మీద కేసు పెట్టకూడదు అనేది 2వ పాయింట్. ఈ 2 పాయింట్ల మీద మన నెక్స్ట్ 20 minutes డిబేట్ ఉండబోతా ఉంది. ముందుగా రాజేష్ గారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పోలీసులను ఉద్దేశించి మాట్లాడింది ఒక చిన్న బయట ఒకసారి వింటే దాని మీద స్టార్ట్ చేద్దాం. బయట ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా, పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని నొప్పి కోసం టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి బట్టలు అందిస్తామని చెప్పి నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఏం చేస్తాడండి? నేను అందరు బట్టలు ఇప్పించేసి అందరు యూనిఫాములు తీయించేస్తానంటాడు. ఏంటిది యూనిఫాములు తీయించడం అంటే చిన్న విషయం అది? రాజేష్ గారు, ఈ 2 విషయాలు, శాంతి భద్రతలు లేవని రెచ్చగొడుతున్న తీరు, పోలీసుల్ని టెర్రరైజ్ చేస్తున్న తీరు, ఈ 2 విషయాల్లో ప్రభుత్వం సీరియస్గా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు కేసు పెట్టకూడదు? మై స్ట్రైట్ క్వశ్చన్. నలుగురికి కేసు పెట్టాలి సార్. ఎందుకంటే పోలీసులు ఇందాక మధుసూదన్ గారు అన్నట్టు పోలీసుకు కూడా ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఎంతైనా ఉందండి. ఎందుకంటే నిజానికి పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడో భారతదేశ చరిత్రలో అంటే జగన్మోహన్ రెడ్డి గారండి. ఎందుకంటే ఒక అమరావతి రైతుల మీద 267 మంది రైతుల మీద 2500 కేసులు పెట్టించాడు సార్ ఈయన. తెలుగుదేశం కార్యకర్తల మీద 2014 కేసులు పెట్టించాడండి ఈయన. మన జనసేన కార్యకర్తల మీద దాదాపు 2000 పైగా కేసులు. అప్పటి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నా సరే మనకు వచ్చిన అఫీషియల్ డేటా ప్రకారం 69 కేసులు బీజేపీ కార్యకర్తల మీద కూడా పెట్టించిన వ్యక్తి ఈయన. అంటే ఆ వ్యవస్థను అంత దుర్వినియోగం చేసి ఆయనకు అనుకూలంగా వాడుకున్న వ్యక్తి. ఈ రోజున తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పోలీసు వారికి ఉన్న ఆ గౌరవం, సముచిత స్థానం వారికి ఇవ్వడం జరిగింది. వారి స్వతంత్రం వాళ్ళ చేతిలో ఉంది. అయితే ఇప్పుడు ఎంత దారుణంగా వాళ్ళని థ్రెటన్ చేయడం ఎలా ఉందంటే అండి, భారత సైన్యాన్ని మీద ఏదైనా దాడి జరిగితే దాన్ని దేశద్రోహంగా పరిగణిస్తారు సార్, దేశద్రోహం కేసే పెడతారు. అలా ఇప్పుడు అలా బార్డర్లో సెక్యూరిటీ ఇచ్చే సైన్యం మీద ఎంతైతే బాధ్యత ఉంటుందో ఇక్కడ మన రాష్ట్రంలో శాంతి భద్రతలను కానీ, ట్రాఫిక్ని కానీ, లా అండ్ ఆర్డర్ని కానీ కాపాడే పోలీసు కూడా అంతే బాధ్యత ఉంటుందండి. ఖచ్చితంగా వాళ్ళ మీద ఇంత దారుణంగా మీ గొడ్లు ఓడదీస్తాం, మిమ్మల్ని ఎలా నిలబెడతాం అలా నిలబెడతాం అని మాట్లాడడం అంటే చాలా తీవ్రంగా తీసుకోవాలి సార్. ఇది దేశద్రోహం కేసే పెట్టాలండి. ఎందుకంటే దేశాన్ని కాపాడే వ్యవస్థ అది. అలాంటి వ్యవస్థ మీద ఇలా మాట్లాడుతున్నప్పుడు ఇది వదిలేస్తే సార్ రేపు పొద్దున గల్లీలో ఉన్న ప్రతి కార్యకర్త వచ్చి తిడతాడు పోలీసుల్ని. ఇక కొడతారు, కర్రలు తీసుకుని కొడతారు, లేదా కత్తులు తీసుకుని నరుగుతారు, ఏమైనా జరుగుతుంది సార్. ఇమీడియట్ గా మేము ఆ గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్తామండి పోలీస్ మీద ఇలా మాట్లాడినప్పుడు. ఎందుకంటే పోలీస్ అంటే గవర్నమెంట్ ని, అటు ప్రజల్ని కాపాడే ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ఉంటుందండి.
ఈయన ఇప్పుడే ఇదేం కొత్త కదండి. గతంలో ఇందాక మధుసూదన్ గారు అన్నట్టు సుబ్బరాయుడు గారిని నువ్వు 7 సముద్రాలు అవతలన్నా సరే లాక్కొస్తానని ఒక ఐపీఎస్ ఆఫీసర్నే బెదిరించాడు ఈయన. ఆ రోజు ఒక ఎఫ్ఐఆర్ అయి ఉంటే ఈ రోజు ఆయన మాట్లాడకుండా ఉండుండేవాడేమోనండి. ఎందుకంటే పోలీసుని ఖచ్చితంగా మనం పోలీస్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, పోలీసుని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉంటుంది సార్. అలాగే ఇందాక మీరు అన్నట్టు లోకల్ ఎలక్షన్ విషయం నాకు బాగా గుర్తండి. ఆ టైంలో నన్ను ఆయన జైల్లో పెట్టాడు, నేను జైల్లో ఉన్నాను. జైల్లో ఉన్నప్పుడు మార్చి 3వ తారీఖున నోటిఫికేషన్ ఇచ్చాడు. మార్చి 3వ తారీఖు 2020లో కరోనా వచ్చిందండి, ఫస్ట్ వేవ్. ఆ కరోనాలో కూడా నేను ఎలక్షన్ జరిపేస్తానని పట్టినా. ఆయన నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఏమో మొత్తం ప్రపంచం అంతా లాక్డౌన్ అయిపోయిందయా, ఇప్పుడు నీకు రాజకీయం ఏంటని చెప్పినా వినకుండా మాకు కావాలంటే కావాలి, నువ్వు కమ్మోడు కాబట్టి నువ్వు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తున్నావు, మాకు ఎలక్షన్ కావాలని బేపచ్చని ఒత్తిడి చేసిన మహానుభావుడు ఆయన అప్పుడు దాన్ని పోస్ట్పోన్ చేసాడండి. అప్పటికి వీళ్ళందరూ ఏకగ్రీవాలు చేసుకుని ఒక 500-600 కోట్లు పొక్కెట్టుకున్నారు. మొత్తం 700 ఏకగ్రీవం చేసుకున్నారు. 700 దాదాపు ఒక 500-600 కోట్లు అండి. 500-600 కోట్లు పొక్కెట్టుకున్నారు. అంటే డబ్బులు పంచడం, డబ్బులతో కొనడం, బెదిరించడం అవతల ఈ రకంగా బేపచ్చంగా ఇచ్చేస్తే అప్పుడు పోస్ట్పోన్ అయిందండి. తర్వాత వచ్చిన ఎలక్షన్ ఎలా జరిగిందో చూసాం. ఈవేళ ఆయన వచ్చి మరి ఎన్ని మర్చిపోతాడో లేకపోతే ఏంటో నాకు తెలియదు కానండి, మాకు మ్యాండేట్ ఉంది, మాకు ఆధిక్యం ఉంది, మేము ఆ లోకల్ బాడీలో మేము ఉన్నామంటే ఎలాగొచ్చాయి మీకు అది ఇంకా ఆంధ్ర ప్రజలు మర్చిపోలేదు. ఆ రోజున నామినేషన్ వేసినప్పుడు మీరు కొట్టిన విధానం కానీ, నామినేషన్ పేపర్లు చేతిలో లాక్కుని చింపేసి కొన్నిసార్లు అయితే ఆ నామినేషన్ పేపర్లు పట్టుకుని బళ్ళ మీద లాక్కెళ్ళిపోవటం, మీరు చేసిన దౌర్జన్యాలు ఇప్పటికి ఇంకా ఎవరు మర్చిపోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మేమేదో పెద్ద నిజాయితీగా గెలిచేసాం అన్నట్టు మా దగ్గర ఇంత ఆధిక్యం ఉందని మీరు చెప్తా ఉంటే ప్రజలు నవ్వుతున్నారండి. మీరు అన్యాయంగా గెలిచిన ఎలక్షన్లు అయ్యి ఆ ఎలక్షన్లో తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని ఏదో గొప్పగా చెప్పుకుంటూ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏదో అవసరం ఆ పార్టీకి ఏముందండి? నిజంగా మేము చేయాలనుకుంటే మీరు అదేదో ఆ లోకల్ బాడీ ఎలక్షన్లో మేము ఎన్ని నెగ్గాం అని చెప్పుకున్నారు, మీరు నెగ్గలుగుతారా? మేము కూడా మీకులా చేయాలనుకుంటే? అరే ప్రజాస్వామ్యం, ఎవరికి ఆధిక్యం ఉంటే వాళ్ళు నెగ్గుతారని ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉంటారు. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు ఎలక్షన్ మేము పెడితే మేము గెలుస్తామండి ఎమ్మెల్సీ, కానీ మనకు వద్దు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంత డిగ్నిఫైడ్ గా ఉంటారు. అదే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఖచ్చితంగా పోటీ పెడతాడు, ఖచ్చితంగా ఏదోటి కింద మీద పెట్టి ఆ సీట్ కూడా ఆయన తీసుకునే పరిస్థితి చేస్తాడు. ఎలా మీరు చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తారు జగన్ గారు? రైట్ రాజేష్ గారు, ఒక్క నిమిషం రాజేష్ గారు. మసూన్ గారు ఇందాక మీరు లేవనెత్తింది, ఇన్ఫాక్ట్ నా దీంట్లో కూడా ఉంది, ఇవాళ మనం ప్రోమోలో కూడా అది ఇచ్చాను నేను. ఈ శాంతి భద్రత సమస్య సృష్టించాలనే ఒక ప్రయత్నం కనపడుతూ ఉంది ఆయన మాటల ద్వారా కానీ, ఆయన చేష్టల ద్వారా కానీ. రెండోది పోలీసుల్ని మాట్లాడిన మాటలు కానీ, ఈ రెండింటిని బేస్ చేసుకుని ఆయనని ఎందుకు రెస్పాన్సిబుల్ చేయకూడదు, ఎందుకు ఆయన మీద కేసు పెట్టకూడదు ప్రభుత్వము. తర్వాత నాకు అర్థం కాదు ఇంకోటి ఏంటంటే, పోలీసులకు కూడా ఒక అసోసియేషన్ ఉంది కదా, వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, రియాక్ట్ అవ్వట్లేదు? పైగా ఇంకోటి కూడా, ఎవరెవరి మీద ఎవరు పడితే వాళ్ళు కేసులు పెట్టేస్తూ ఉంటారు కదా, ఇక్కడ ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళైనా మా డిపార్ట్మెంట్ ఇలా అన్నాడని ఎక్కడో చోట కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, ఇవ్వడు. వెంకటకృష్ణ గారు, ఇది చాలా దుర్మార్గం అండి. పోలీస్ డిపార్ట్మెంట్ మనస్థైర్యాన్ని దెబ్బతీయడం, ఇది ఒక పోలీసు వ్యవస్థనే కాదు, రాజ్యాంగాన్నే సవాల్ చేసినటువంటి స్థితి. రాజ్యాంగాన్ని ఛాలెంజ్ చేస్తున్నాడు అతను. ఈ ట్రెండ్ కి ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెట్టాలి. లేకపోతే ఇందాక రాజేష్ గారు అన్నట్లు ప్రతి ఒక్కడు ఇక రెచ్చిపోయి కర్రలు తీసుకొని పోలీసుల మీదకి వస్తారు, పోలీస్ స్టేషన్లు కూడా అటాక్ చేస్తారు. పోలీసులు అంటే గౌరవం ఉండదు, పోలీసుల మీద ఒక రిబెలియన్ వస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఈ ట్రెండ్ ని ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం, ఇంతకుముందు కూడా ఒక ఐపీఎస్ అధికారినే, ఒక ఎస్పీ స్థాయి అధికారిని నువ్వు ఎక్కడున్నా సరే లాక్కొస్తాను, నీ బట్టలు ఓడదీస్తానని అంటే ఏం యాక్షన్ తీసుకోలేదు. అలాగే నెల్లూరు జిల్లాలో కూడా అలాగే జరిగింది. ఈ బట్టలు ఓడదీసి నిలబెడతాను అని అంటే యాక్షన్ తీసుకోలేదు. ఎందుకు? విజయవాడలో జైలు దగ్గర జరిగింది కదా, జైలు దగ్గర జరిగింది. ప్రతి ఒక్కడిని, తర్వాత అసెంబ్లీ దగ్గర జరిగింది. అసెంబ్లీ దగ్గర అతన్ని సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ని చేశారు. అంటే ఈ పోలీసులు అంటే అంత చులకనగా కనబడుతున్నారా మీకు? అసలు పోలీసు వ్యవస్థని నాశనం చేసి అక్కడ ఉన్న ఎస్ఐని వాడు వీడు మించి దిగలేదండి. వాడు వీడు ఈ పదాలు, తర్వాత వాచ్మెన్లు. ఖచ్చితంగా అండి. ఇది అంటే పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా వాళ్ళు కూడా రావాలి. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా పోయిన గవర్నమెంట్ లో వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడారు.
అంటే వాళ్ళంతటా వాళ్ళు మాట్లాడింది కాదు అది, వాళ్ళు వెనకాలండి ఆ నాయకులు ఎవరో ప్రోత్బలం చేసి మాట్లాడించినటువంటి వ్యవహారం అది. అసలు ఈ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా ఇప్పుడు వరకు ఎందుకు స్పందించలేదో నాకు అర్థం కాలేదు. చాలా సీరియస్ ఇష్యూ ఇది. ఎందుకంటే పోలీసుల మనస్థైర్యం దెబ్బతింటుంది. ప్రతి ఒక్కళ్ళని రెచ్చగొట్టేటటువంటి ఇది అసలు 124A IPC ఇప్పుడు 152 BNS చూస్తే కూడా సబ్వర్సివ్ యాక్టివిటీస్ ని ఇన్సైట్ చేసేటటువంటి ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే అది రాజద్రోహం కింద వస్తుంది. ఏదో గవర్నమెంట్ విమర్శించారని ఇంతకుముందు రఘురామకృష్ణరాజు గారి మీద వాళ్ళ మీద ఏదో పెట్టారు, అది రాజద్రోహం. రఘురామకృష్ణరాజు గారు మీ మీద పెట్టారు కానీ అది కాదు రాజద్రోహం. అదే వ్యవస్థని ఛాలెంజ్ చేస్తున్నాడు, వ్యవస్థని మీద రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది రాజద్రోహం కింద వస్తుంది, ఇది 152 BNS కింద వస్తుంది. కాబట్టి అట్లీస్ట్ మీరు ఆ కేసు పెడతారో ఏ కేసు పెడతారో అట్లీస్ట్ FIR అనేది ఖచ్చితంగా నమోదు చేయాలి. మీరు అరెస్ట్ చేయకపోయినా పర్వాలేదు, అరెస్ట్ చేస్తే మంచిది, అరెస్ట్ చేయకపోయినా పర్వాలేదు, 41A నోటీస్ అయినా ఇస్తే అట్లీస్ట్ అంత నాయకుడికే ఇచ్చారు, మనం కూడా FIR లో ఎందుకు ఇరుక్కోవాలి, మన కేసుల్లో ఇరుక్కోవాలనేటటువంటి భయం వస్తుంది. లేకపోతే అరాచక శక్తులు చెలరేగిపోతారండి. ఇటువంటి వ్యాఖ్యలు పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తే అరాచక శక్తులకి ఇంకా వాళ్ళ ఆగడాలకు అంతు ఉండదు. భానుప్రకాష్ గారు, ఈ విషయంలో ప్రభుత్వంలో మీరు కూడా ఉన్నారు కదా, మీ స్టాండ్ ఏంటి? ఎందుకంటే ఇట్లా ప్రతి వ్యవస్థని నేను బెదిరిస్తాను, ప్రతి వ్యవస్థను భయపెడతాను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, ఏంటండి వాచ్మెన్ ఏంటి, లేకపోతే వాడు వీడు అని మాట్లాడడం ఏంటి? ఈ రకమైన ధోరణిని ఇది చేయకపోతే అందరూ మాట్లాడతారు. ఇంకా ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా ఉండాల్సిన అవసరం ఉందా లేదా భాను గారు? ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాజ్యాంగంలో పోలీస్ వ్యవస్థ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఒక్క పోలీస్ అధికారి గారు లేకపోతే నీ పక్కన నువ్వు 5 ఏళ్ళు బయట తిరుగుండేవాడివా? పోలీస్ రక్షణ లేకుండా నువ్వు బయట వచ్చిండేవాడివా? పోలీస్ రక్షణ లేకుండా నువ్వు అసలు నీ రాజకీయ జీవితం గడుపుండేవాడివా? నువ్వు పొలిటికల్ లీడర్వా, ఫ్రాక్షన్ లీడర్వా? అయ్యా నువ్వు ఒక పొలిటికల్ లీడరు, పాలిటిక్స్ లో ఉన్నావు, ఫ్రాక్షన్ మారిగా మాట్లాడతాను, రెచ్చగొట్టే విధంగా మాట్లాడతావు. ఏంది బట్టలు రోధిస్తాను, నీకు ఉద్యోగాలు కూడా కొడతాను, యూనిఫామ్ ఏం యూనిఫామ్ తీస్తావయ్యా? పోలీసుని ట్రాన్స్ఫర్ చేస్తే పోలీస్ స్టేషన్ గా పంపించాలి, పోస్ట్ ఆఫీస్ కి పంపిరు. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, పోలీసుని ట్రాన్స్ఫర్ చేస్తే పోలీస్ స్టేషన్ కి పంపిస్తారు. అది కూడా ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా ఏంది నువ్వు మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి? మంచిది కాదు. నీ మాటలు వెనక్కి తీసుకో. బహిరంగంగా పోలీసులకి క్షమాపణ చెప్పు, బహిరంగంగా పోలీసులకు క్షమాపణ చెప్పు. నువ్వు క్షమాపణ చెప్పినా సరే కేసు పెట్టాల్సిందే. వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీస్తావు నువ్వు. ఇండియన్ పోలీస్ సర్వీస్ ఒకసారి పోయి చూడు ఏ విధంగా ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి. ఏదో 2-3 పోలీస్ అధికారులు తప్పు చేసినంత మాత్రం పోలీస్ వ్యవస్థని దయచేసి ఎవరు దిగజార్చి మాట్లాడేదానికి వీల్లేదన్న. ఈరోజు ఉంటారు ఏ వ్యవస్థలో అయినా 5% 10% కొద్దిగా అటు ఇటు అయ్యే వాళ్ళు ఉంటారు రకరకాలుగా. అది ఇండివిజువల్ కేసెస్ లాగా చూడాలి, వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. కానీ ఈ రకంగా ఒక వ్యవస్థనే బెదిరించే, టెర్రరైజ్ చేసే విధంగా మాట్లాడడం, ఇది మరి ఉపేక్షిస్తే ఇంకా ముదురుతుంది ఇది వ్యవహారం. చివరిగా ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే ప్రజలు బార్డర్ లో ఏ విధంగా సైనికులు మిలిటరీలో లోపల పోలీస్ ఆ వ్యవస్థ లేకపోతే ఈ రోజు రాజ్యాంగం నడవదు. ఈ రోజు కాకిని చూస్తే భయపడతారు. ఎవరిన గొడవ చేస్తా అంటే మందు బాబులు కానీ ఎవరిన గొడవ చేస్తా అంటే కాకి వస్తా అంటే హార్న్ వస్తే భయపడతారు. ఎందుకంటే వారికి ఆ ఇది ఉంది. కాబట్టి పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసి పోలీస్ అధికారులని ఇష్టానుసారంగా మాట్లాడడం మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి, వెంటనే నువ్వు పోలీస్ అధికారులకి క్షమాపణ చెప్పాలి. నువ్వు ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. మిత్రులు చెప్పారు, గవర్నర్ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్తామని చెప్పి. ఖచ్చితంగా దీంట్లో మా పెద్దలు, పార్టీ పెద్దలతో మాట్లాడి ఇలాంటి అతి చేసే వాళ్ళకి ఖచ్చితంగా, ఎందుకంటే 16 నెలలు ఉన్నాడు కదా నా లోపల, 16 నెలలు ఉన్నాడు కదా. రాబో రోజుల్లో నీ బట్టలు మారుతాయి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నువ్వు ఏదో వేసుకున్నావు డ్రెస్, ఆ డ్రెస్ కాదు, రాబో రోజుల్లో నీ డ్రెస్ కూడా మారే అవకాశం ఉంది. యూనిఫామ్ నెంబర్ కూడా వస్తుందన్నా, అంటే మీకు అర్థమై ఉంటుంది. యూనిఫామ్ నెంబర్ అన్ని వస్తాయి నీకు. నువ్వు ఊరికి ఎగిరి పడద్దు నాయన. నీకు రాబో రోజుల్లో ఏ విధంగా ఉంటుందో దాని ఏమంటారు నీ ఫ్యూచరు, ఖచ్చితంగా నీ డ్రెస్ కోడ్ మారుతుంది. నీకు ఏదో నెంబర్ ప్లేట్ తీస్తాను, పోలీసు బట్టలు తీస్తాం కాదు, నీ డ్రెస్ మారుతుంది, నీకు ఒక నెంబర్ కూడా వస్తుందని చెప్పి. పద్మ గారు, ఈ పోలీసుల్ని ఆయన నిందించడం, దూషించడం, బెదిరించడం,
టెర్రరైజ్ చేయడం దీని మీద చెప్తూనే వల్లభనేని వంశీ విషయంలో కానీ, పోసాని కృష్ణమురళి విషయంలో కానీ, నందిగం సురేష్ విషయంలో కానీ, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరెవరి మీద కేసులు ఉన్నాయో, ఎవరెవరైతే కేసులు ఎదుర్కొన్నారో వాళ్ళందరూ అమాయకులు, వాళ్ళకి ఏమీ తెలియదు అనే మాటలు మాట్లాడారు కదా. మీరు వినే ఉంటారు, మొత్తం నేను చెప్పడం ఎందుకు కానీ ఇంకా. సో దాని మీద కూడా మీ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థకి దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి గుర్తింపు ఉంది. దాన్ని తీసుకుని ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చివరికి ఐపీఎస్ని కూడా ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి పట్టించారో, చివరికి ఒక సినిమా నటిని ఎత్తుకొచ్చేటటువంటి ఐపీఎస్ని ఏ రాష్ట్రంలో ఇంత ముందు మన ఏపీలో ఇలాంటివి ఎక్కడ కూడా చూడలేదు. అసలు చాలా చాలా దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితిలో ఐపీఎస్ని తీసుకొచ్చారు. ఎంపీగా ఉన్నటువంటి RRR ని కొట్టేటటువంటి పరిస్థితిలో ఐపీఎస్లు ఉన్నారు. మొత్తం కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పోలీసు ఉన్నతాధికారులందరినీ కూడా వాళ్ళని బలిపశువులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వాళ్ళని వాచ్మెన్ అనేటటువంటి సంబోధించడం అనేటటువంటిది, ఆ రకంగా పిలవడం అనేటటువంటిది ఒకటి అందరూ అన్నట్టు అది ఘోరమైన తప్పు అని చెప్పడానికి ఎఫ్ఐఆర్లు కట్టడం, లేకపోతే గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం ఇవన్నీ కరెక్టే. కానీ ఎన్ని ఎఫ్ఐఆర్లు పెడితే అన్ని భుజకీర్తులు తగిలించుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఫీల్ అవుతాడు. అంతగా బదనాం చేయొచ్చు, నా మీద కక్ష సాధిస్తున్నారు అనేటటువంటిదో, నెత్తి నోరు రోజు కొట్టుకోవచ్చు అనేటటువంటి ఒక ప్లాన్ లో ఉంటుంది. కేసులు పెట్టడం వల్ల వాళ్ళు ఇదేమీ లేదు. కాకపోతే ఇంత దారుణంగా పోలీస్ వ్యవస్థ మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నప్పుడు అది సామాజిక సమస్యగా దీన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇష్యూ కాదు, మొత్తం పోలీస్ వ్యవస్థ, ఈ సమాజానికి ప్రొటెక్షన్ గా ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ మీద ఒక రకమైనటువంటి దాడి జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని పోలీస్ అసోసియేషన్ సీరియస్ గా తీసుకోవాలి, ఇతర సామాజిక కార్యకర్తల సీరియస్ గా తీసుకోవాలి. వీలైతే కోర్టులో పిల్లివేయాలి. మీరు అసోసియేషన్ అన్న కోర్టులో పిల్లేయాలి, కరెక్టే. కోర్టులో పిలివేయాలి, గవర్నర్ గారికి రిప్రజెంట్ చేయాలి, ప్రభుత్వం చేయాలి, హోమ్ మినిస్టర్ రియాక్ట్ అవ్వాలి, చీఫ్ మినిస్టర్ రియాక్ట్ అవ్వాలి, ఇవన్నీ ఓకే. దాంతోపాటు మీరు అసోసియేషన్ అన్నారు కాబట్టి నాకు ఒక మెసేజ్ వచ్చింది, చదువుతున్నాను. డియర్ వీకే, పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఈజ్ ఫిల్డ్ విత్ జగన్ పీపుల్, సో ఇట్ విల్ నాట్ రెస్పాండ్. ఇప్పుడు కనుక వాళ్ళు రియాక్ట్ అవ్వకపోతే ఈ మెసేజ్ నిజమే అనుకోవాలి. అసోసియేషన్ అంతా జగన్ ఫ్రెండ్స్ ఉన్నారని ఈ మెసేజ్ యొక్క ఇది అది అంత పూర్తిగా సత్యమని నేను అనుకోవడం లేదు. తెలియదు, నాకు కూడా తెలియదు. యా, చంద్రబాబు గారన్నా, లేకపోతే లోకేష్ గారన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా వీళ్ళు ఒక లీడర్స్ చూసి ఎవరు భయపడరు. ఫ్యాక్షనిస్టులను చూసి, రౌడీలను చూసి భయపడతారు తప్ప లీడర్లను చూసి భయపడరు. భయం వల్ల ఇక్కడ ఇటువైపు నుంచి వస్తుంది. ఇటువైపు నేను బట్టలు ఇప్పేస్తా, నీ ఉద్యోగాలు పోగొడతా అంటే అసలు ఏమి చేయకపోయినా నన్ను వచ్చి గొంతు పట్టుకుంటాడేమో అనేటటువంటి ఒక భయం క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి మాట్లాడడం లేదేమో తప్ప జగన్మోహన్ రెడ్డి ఎవరికేం చేశాడని జగన్మోహన్ రెడ్డి మనుషులు ఉండడానికి అందరినీ బలిపశువులు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని హీరోగా లేకపోతే అంతగా అంటే ఒకటి సరే, అందులో జగన్మోహన్ రెడ్డి మనుషులు ఉన్నారా లేదా నాకేం తెలియదులే, కానీ ఒకటైతే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులు ఎవరైనా మాట్లాడితే, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదా ఇంకెవరైనా బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడినా పోలీస్ అధికారుల సంఘం వైపు నుంచి వెంటనే రియాక్షన్ వచ్చేది. వెంటనే ఏం చేస్తారు వీళ్ళు? సీఎం ఆఫీస్ నుంచి మరి అదే సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందంటే అక్కడ దాని అర్థం అదే కదా. ఇప్పుడు ఆ మెసేజ్ అర్థం అదే కదా. ఇప్పుడు రియాక్ట్ అవ్వకపోతే ఆ మెసేజ్ కరెక్ట్ అనుకోవాల్సి వస్తుంది కదా. నేను అదే అంటున్నాను. నేను లేకపోతే వల్లభనేని వంశీ వెనక ఎవరున్నారు, అట్లనే పోలీస్ ఆఫీసర్స్ వెనక ఎవరున్నారు, అందరితో మాట్లాడించింది ఈయనే కదా. అంతే తర్వాత ఇవాళ మళ్ళీ పోసాన అమాయకుడు, అందరు అమాయకులు ఆయన దృష్టిలో. అందరూ చిన్నోళ్ళు, పసివాళ్ళు, పాపం ఎరగని వాళ్ళు అందరూ ఉన్నారు. పిల్లోడు, పశువుడు. ఈ 5 సంవత్సరాల శాంతి భద్రతలు అల్లకల్లోలం చేసిన వాళ్ళందరూ తెలియని వాళ్ళు, అమాయకులు, పసివాళ్ళు, హీరో. చూద్దాం ప్రభుత్వం దీని మీద ఎలా రియాక్ట్ అవుతుందో. బట్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అది ఎవరో కోర్టు కూడా సుమోటోగా తీసుకోవచ్చు. మనం తీసుకోవాలా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయాన్ని సుప్రీంకోర్టు తీసుకోవాలా, అలాగా ఈ విషయాన్ని కూడా కోర్టులు సుమోటోగా తీసుకుంటాయని ఆశిస్తున్నాను నేను. మరి భాను గారును రాజేష్ గారు గవర్నర్ గారి దగ్గరికి వెళ్తారేమో. ఎవరో ఒకళ్ళు మీలాంటి వాళ్ళు, మధు గారు లాంటి వాళ్ళు ఎవరో ఒక కోర్టులో పిల్లేస్తే కూడా రియాక్షన్ ఉంటుందనే ఆశిద్దాం. ఇది మాత్రం మంచిది కాదు, ఈ ధోరణి మంచిది కాదు. ఒక వ్యవస్థని టెర్రరైజ్ చేయడం మంచిది కాదు.